ఈవీఎంల మీద వైసీపీ కీలకమైనటువంటి ఆరోపణలు చేసింది. ఇందులో ప్రధానంగా తీసుకొచ్చినటువంటి పాయింట్ అంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పనితీరులో మాయాజాలం, ఈవీఎంలో పోలైన ఓట్లకు ఫారం 17 ప్రకారం లెక్కించిన ఓట్లకు ఫారం 20 ప్రకారం మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి ఆ తర్వాత 4 రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోని అత్యధికంగా భారీ తేడా ఉండటం, తొలుత ప్రకటించిన దాంతో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54% పెరగడం, దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం, అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోవటం నిర్దేశించిన తదితర అంశాల మీద వైఎస్ఆర్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచిందట. ఏం సాక్ష్యాలు చూపెట్టారంటే వేడిగా ఉంది, దాంట్లో ఛార్జింగ్ అయిపోలేదు. 2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరు మీద అనేక అనుమానాలు ఉందని వాటిని నివృత్తి చేయాలని కోరాం.